వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. తెలుగు రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారున్నారు. తరచూ తన నోటి దురుస్తో ప్రత్యర్థులను దూషించేవారు. బాధ్యత గల మంత్రి పదవిలోనే ఉన్నారనే విషయం మరిచి మీసాలు తిప్పి తొడలు కొట్టారు. తీరా 2024లో ఓటమితో జనాల మధ్యకు రాకుండా పోయారు. ఆయన ఎవరో ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఆయనే మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు ఆయనను ఎక్కడ వెతకాలో కార్యకర్తలకు అర్థం కాక అయోమయంలో పడుతున్నారు. ఇంతకీ ఆయన నెల్లూరులో ఉన్నారా, నరసరావుపేటలో ఉన్నారా, లేదంటే అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. వైసీపీలో ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. పార్టీని డిఫెండ్ చేసుకోవడంలో ముందు వరుసలో నిలబడేవారు అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరుకు చెందిన ఆయన మొదట వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవతో 2009లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక వైఎస్ఆర్ మరణంతో ఆయన జగన్ వైపు మళ్లారు. 2014, 2019లలో వైసీపీ నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలుపొందారు అనిల్ కుమార్. తన మాట తీరుతో ఫైర్ బ్రాండ్ ఇమేజ్తోనే పార్టీలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. ఆయన 2014 నుంచి 2019 మధ్య అసెంబ్లీ లోపల బయట వైసీపీ తరఫున గట్టిగానే వాయిస్ వినిపించారు. ఇక 2019లో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. జగన్ మొదటి మంత్రి వర్గంలో స్థానం లభించడంతో రెచ్చిపోయారు అనిల్ కుమార్. పైగా కీలకమైన జలవనరుల శాఖ అప్పగించారు. అయితే 3 ఏళ్ల పాటు ఆ పదవిలో ఉన్న అనిల్ తన పాలన కంటే ఎక్కువగా టీడీపీ, జనసేన మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అనిల్ కుమార్ నోటి దూకుడు వల్ల వైసీపీ ఇబ్బందులు పాలైన సందర్భాలు ఉన్నాయి. నీటిపారుదల శాఖ మంత్రి కన్నా నోరుపారుదల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. నీటిపారుదల శాఖపై సరైన అవగాహన లేకుండా మాట్లాడేవారు. పోలవరం విషయంలో అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైసీపీని చాలా ఇబ్బంది పెట్టాయి. ఇక నెల్లూరులో ఆయన మార్క్ పాలిటిక్స్తో వైసీపీలో వర్గ పోరు పెరిగింది. ఆయన తీరు నచ్చక చాలా మంది నేతలు పార్టీలో సైలెంట్ అయ్యారు. కొంతమంది పార్టీని వీడిపోయారు. అయినా సరే అధినాయకత్వం ఆయన వైపు మొగ్గు చూపించింది. ఆయన కోరుకున్న వారికే 2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ టికెట్ ఇచ్చి ఆయన నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. కూటమి సునామీలో అనిల్ కుమార్ ఓటమి పాలవక తప్పలేదు. ఇక ఓటమి తర్వాత గత 10 నెలల నుంచి ఆయన జాడలేదు. అధికారంలో ఉన్నప్పుడు భారీ సవాలు చేసి తొడలు కొట్టి మీసాలు తిప్పిన అనిల్ కుమార్ ఎక్కడా అని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. మరోవైపు కూటమి నేతలు అనిల్ అడ్రస్ ఎక్కడా అంటూ ఆ పార్టీ నేతలను వెటకారంగా అడుగుతున్నారు. అయితే అనిల్ చెన్నైలో తన సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. రాజకీయాల నుంచి దాదాపుగా తప్పుకున్నారనే మాటలు కూడా వినబడుతున్నాయి. ఇక వైసీపీ కూడా అనిల్ విషయంలో ఆశలు వదిలేసుకుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఆయన ప్లేస్లో నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా చంద్రశేఖర్ రెడ్డిని నియమించడంతో అనిల్ కుమార్ పార్టీకి దూరమయ్యారని అనుకుంటున్నారు. మరోవైపు చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు సిటీలో వైసీపీని పటిష్టం చేసే పనిలో పడ్డారు. అనిల్ అనుచరులు, ఆయన వర్గంగా ముద్రపడిన వారు కూడా ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డితోనే తిరుగుతున్నారని తెలుస్తుంది. అనిల్ కుమార్ ఎక్కడ కనిపించకపోవడంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. తమ రాజకీయ లాభం కోసం వారంతా కొత్త ఇన్ఛార్జికి మద్దతు తెలుపుతున్నారు. మరొక వైపు చూస్తే అప్పుడప్పుడు సైలెంట్ గా నెల్లూరుకు వస్తున్న అనిల్ కుమార్ తనకు అత్యంత సన్నిహితులైన వారితోనే మాట్లాడి వెళ్తున్నారని అంటున్నారు. తన రాజకీయ విరామం టెంపరరీ అని, మళ్లీ తాను వస్తానని ఆయన సన్నిహితులతో అంటున్నారని టాక్. అనిల్ కుమార్ మాటలపై సొంత పార్టీలోనూ బయట కూడా సెటైర్లు పడుతున్నాయి. టెంపరరీ అంటే కూటమి ప్రభుత్వం ఉన్నన్నాళ్లు ఇలా కనిపించకుండా పోవడమేనా అంటూ సెటైర్లు వేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రొమ్ము విరుచుకు తిరిగి అధికారం పోయిన తర్వాత పిల్లిలా నియోజకవర్గానికి రావడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. అసలు పార్టీ విపక్షలో ఉన్నప్పుడే ధీటుగా నిలిచి ప్రజల కోసం పోరాడాలని, అప్పుడే నిజమైన నాయకుడు అనిపించుకుంటారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. అనిల్ కుమార్ గతంలో ఒకే ఒక్కసారి విపక్ష ఎమ్మెల్యేగా కూడా కొనసాగారు. తర్వాత ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఇలా ఏదో ఒక పదవి ఉంటేనే రాజకీయం చేస్తారు తప్ప సాధారణ నాయకుడిగా జనంలోకి వచ్చి కేడర్కి ధైర్యం ఇచ్చేలా ఎప్పుడూ చేయలేదని స్థానికులు అంటున్నారు. మొత్తానికి చూస్తే 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2024 దాకా సాగిన అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ కథ ఇక ఆగినట్లేనా,
లేదంటే మరోసారి వైసీపీ హైకమాండ్తో మాట్లాడుకుని ఎన్నికల ముందు ఎంట్రీ ఇస్తారా అన్న చర్చ సాగుతుంది. అయితే హైకమాండ్ అన్ని చూసింది కాబట్టి అనిల్ కుమార్కు ఛాన్స్ ఇవ్వకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు గతంలో మాదిరి వైసీపీ నేతలు ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారు. గతంలో ప్రత్యర్థిగా తెలుగుదేశం ఒక్కటే ఉండేది. ప్రస్తుతం జనసేన కూడా బలంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కేడర్ను తట్టుకునే పరిస్థితి వైసీపీ నేతలకు ఉండడం లేదు. దీంతో చాలా మంది నేతలు సైలెంట్ అయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో రాజకీయాలు చేస్తారా లేదంటే నరసరావుపేటలో రాజకీయాలు చేస్తారా అనే సందేహాలుండేవి. చివరికి ఈ రెండు చోట్ల ఆయన కనపడకపోయేసరికి రాజకీయాలను వదిలేసినట్లు భావిస్తున్నారు. మరోవైపు కొంతమంది నేతల మాదిరిగా భయంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారా? ఏదేమైనా అనిల్ కుమార్ రాజకీయ భవిష్యత్తు ఏంటని తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మరి. సో ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.